శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. గత వీడియోలో రైతు సదస్సుల గురించి పెట్టాను. అయితే రైతు సదస్సుల్లో ఒక అతను ఆర్ఎస్ఆర్ ఎత్తుకోపోతే ఆర్ఎస్ఆర్ ప్రకారం కాదన్నాడు. ఒక అతను అడంగులు ఎత్తుకోపోతే ఇది చల్లదన్నాడు. ఒక అతను ఎండు ఎత్తుకోపోతే ఇది చల్లదన్నాడు. ఒక శిస్తు కాపీలు ఎత్తుకోపోతే నీ శిస్తు రిటర్న్ ఇస్తామన్నాడు. అంటే శిస్తు కట్టిన కాపీలు చల్లవు, అడంగులు చల్లదు, 1B చల్లదు, అంటే ఆర్ఎస్ఆర్ చల్లదు. ఇంక ఏమి చల్లుతున్నట్టు? కాబట్టి ఇప్పుడు నేను హస్తరేఖ జ్యోతిష్యం ఎందుకు చెప్తున్నా అంటే, ఈ విషయం రైతు సదస్సుల గురించి కూడా ఎందుకు చెప్పానంటే, ప్రతి ఒక్కరు ఈ జ్యోతి ఏదైనా మన భవిష్యత్తు ఎలా ఉంటుందో, మన ఆస్తులు సంపాదించుకుంటున్నా లేదా అనే ఉద్దేశంతో సమాజంలో ఉన్న మోసాలు అనేటువంటివి అవతల వ్యక్తి ఏ విధంగా చేస్తున్నాడు, ఏ విధంగా ఇన్ని రూల్స్ చెప్తున్నాడు అనే విధంగా ఈరోజు ఆయుష్ రేఖ చెప్పిన. ఆయుష్ రేఖ అనేటువంటిది ఫిజికల్, అంటే మన యొక్క బాడీ గురించి, శక్తి సామర్థ్యాల గురించి చెప్తుంది. ఇది బుద్ధి రేఖ. ఈ బుద్ధి రేఖ అనేటువంటిది మనకున్న తెలివితేటల గురించి, ఆ తెలివి వక్ర మార్గానికి పోతుందా సక్ర మార్గానికి పోతుందని తెలియజేస్తుంది. అదేవిధంగా జబ్బులు అంటే బుద్ధి అంటే బ్రెయిన్కి సంబంధించిన వ్యాధుల గురించి కానీ, మంచితనం గురించి కానీ, మంచి చెడుల్ని అంటే అనారోగ్యాన్ని చూపిస్తుంది. ఇది కూడా ఆరోగ్య రేఖ కూడా బాడీ ఫిట్నెస్ని చూపిస్తుంది, అనారోగ్యాన్ని చూపిస్తుంది. బుద్ధి రేఖ మనిషి యొక్క మంచి తెలివితేటను చూపిస్తుంది. మనిషి బుద్ధి ఏ విధంగా ఉంది, అక్రమ మార్గంలో సక్రమంగా ఉంది, అనారోగ్య సమస్యలు చూపిస్తుంది. అయితే ఈ రెండు రేఖల గురించి అనేక వీడియోలు పెట్టారు. ఈరోజు అసలు శిశులైన వీడియో ఏంటంటే ఆత్మరేఖ. దీన్నే హృదయ రేఖ అని కూడా ఉంది. ఈ ఆత్మరేఖ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, గురుస్థానం నుంచి బుధస్థానం కిందకు వస్తుంది. ఒక్కొక్క పండితుడు ఒక్కొక్క విధంగా చెప్పాడు. ఏమని, గురుస్థానం నుంచి కిందికి ఇది బుధస్థానం, ఈ బుధస్థానం కిందికి వస్తుందా అని చెప్పాడు. సరే, బుధస్థానం నుంచి గురుస్థానం పోయినా, గురుస్థానం నుంచి కిందికి వచ్చిన ఆ రేఖ యొక్క స్థానాన్ని బట్టి మనకు తెలియచ్చు. అయితే హృదయ రేఖ లేదా ఆత్మరేఖ, దీన్నే ప్రేమ రేఖ అంటారు. దీన్నే ప్రేమ, మనిషి యొక్క ప్రేమ రేఖ. ఈ రేఖ చాలు మనకి అవతల అధికారి కానీ, అవతల వ్యక్తి కానీ మనకి ఏ విధంగా సాయం చేసే మాటలు చెప్తున్నారో లేదా, మాటలే మంచిగానే ఉంటాయి. వాళ్ళ యొక్క స్వభావం తెలిసిపోద్ది, వాళ్ళ యొక్క కుట్ర బుద్ధి తెలిసిపోద్ది. కానీ ఒకళ్ళు నమ్మకపోవడానికి కారణం ఏంటంటే, మనం చెప్పే మాటలు నమ్మకం, ఈ రేఖలు కానీ చూస్తే నేను దుర్మార్గం తెలిసిపోద్దని కఠినంగా ఉంటారు. మోసం చేయాలంటే మాటలు వేరు, కఠినంగా ఉంటారు. కాబట్టి ఈ రేఖల ద్వారా అవతల వ్యక్తి ఎలాంటి వ్యక్తి తెలుసుకొని జాగ్రత్త పడచ్చు. అయితే రేఖల్లో పర్మనెంట్ అని నేను చెప్పను, రేఖల్లో మారుతూ ఉంటాయి. అతను ఈరోజు పరిస్థితులను బట్టి నేను పోతే ఈ విధంగా దెబ్బలు తిన్నా అని చెప్పేసి మైండ్ సెట్ మార్చుకుంటే ఆ రేఖల్లో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు రేఖ ఏ విధంగా శని స్థానం దాకా ఉంది. శని స్థానం దాకా ఉంటే వాడు కఠినంగా ఉంటాడు. కఠినంగా ఉంటే ఏముంది, ప్రతి ఎవరో ఒకరు మంచోడు రావడం, ఈ కఠినత్వాన్ని అతను మామూలుగా అతన్ని తొక్కేసి నానా ఇబ్బంది పెడతాడు. అప్పుడు నేను కఠినంగా ఉండడం వల్ల ఈ విధంగా అందరూ నన్ను తిడుతున్నాననే ఉద్దేశంతో అతను మంచిగా మారుతాడు. మంచిగా మారినప్పుడు రేఖ ఏమవుతుంది, ఈ చిన్న రేఖ అనేటువంటి పద్ధతి. అయితే రేఖ మారడానికి 6 నెలలు 7 ఏళ్ళు కూడా పడుతుంది. రేఖల్లో పాయలు వస్తే 6-7 నెలలు పడుతుంది అంటే మార్పు రావడానికి. అతను మనిషి మారడానికి, కఠినంగా ఉన్న మనిషి మంచి మనిషిగా మారాలంటే పరిస్థితుల ప్రభావం వల్ల మారుతాడు. నేను దుర్మార్గంగా ఉండడం వల్ల అందరూ నన్ను చీకొడుతున్నారు, కాబట్టి ఇంట్లో కూడా నన్ను ఆశించుకుంటున్నారు, కాబట్టి నేను మంచివాడిగా మారాలనుకున్నప్పుడు ఈ శని స్థానం వరకు ఉన్న ఈ శని స్థానంలో రేఖ, ఇక్కడ వరకు ఉన్న రేఖ, కఠినంగా ఉన్న రేఖ నిదానంగా పాయలు పడుతుంది. లేదనుకోండి కొన్ని పాయలు వచ్చి చేస్తాయి, కొన్ని గుర్తులు వచ్చి చేస్తాయి. కాబట్టి ఎన్ని శాస్త్రం తెలిసాక మీకు అర్థం. ఈరోజు చూపుడు వేల కింద నుండి చిటికిన వేల మొదటి కలుపు కింద, ఇది కింద కొంచెం దూరంలో అంతమయ్యే రేఖ ఆత్మరేఖ, లేక హృదయ రేఖ, లేక ప్రేమ రేఖ అంటారు. ఆర్యులు ఆయుర్దాయ రేఖ, ఆయుర్దాయ రేఖను ఆర్యులు ఆయుర్దాయ రేఖ, భార్య రేఖ, దీన్ని ఆయుర్దాయ రేఖ అని కొందరు. ఆర్యులు ఏమన్నాడు, దీన్ని ఆయుర్దాయ రేఖ అన్నారు, భార్య రేఖ అని అన్నారు. భార్య యొక్క జబ్బుల గురించి, భార్య యొక్క ప్రాణహాని గురించి ఆర్యులు చెప్పేవాళ్ళని మన శాస్త్రాల ద్వారా తెలిసింది. అదేవిధంగా పాశ్చాత్యులు, ఆర్యులు వేరు, పాశ్చాత్యులు ఏం చెప్పారు, హృదయ రేఖ, దీన్నే ఆత్మరేఖను హృదయ రేఖ అని చెప్పారు. అదేవిధంగా ప్రేమని, ప్రేమ మనిషి యొక్క మనిషి యొక్క హృదయ పరిస్థితిని నిరూపించింది. చాలామంది మాటలు కోటలు దాటుతుంటాయి. ఈ మనకు దాక్షిణ్యాలు అనేటువంటి ఈ రేఖలు కనిపిస్తాయి. మనకు సాయం చేసే వ్యక్తే కాదనేది ఈ ఆత్మరేఖలో మనకు తెలిసిపోద్ది. వాళ్ళు ఎన్నో అధికారం ఉంది కాబట్టి మనం ఏం ప్రశ్నించలేము. మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేస్తారు, మనం ఏం చేయలేము. కానీ ఏ అధికారైనా నాయకులైనా
అని ఈ రేఖను బట్టి మనకి అతను ఉన్న దయాదాక్షిణ్యాలు అనేటివి మనకు తెలిసిపోతాయి. మధ్యలో కొన్ని రేఖలు వస్తుంటాయి, అడ్డు రేఖలు. ఒక రేఖ బాగున్నా అడ్డు రేఖలు కొన్ని వస్తుంటాయి, కఠిన రేఖలు. కాబట్టి చేస్తాను తెలిస్తే కానీ చెప్పలేము. అదేవిధంగా దాన ధర్మాలు చేసేవాళ్ళకి, సత్రాలు కట్టించేవారికి, దేవాలయ నిర్మాణాలు చేసేవారికి, దేవాలయ ప్రతిష్టలు చేసేవారికి, మానవ ప్రేమ విశాలమైన మానవ ప్రేమ ఉన్న వాళ్ళకి, మానవ సేవ చేసేవారి గురించి ఈ హృదయ రేఖల గురించి చెప్పాలి. అలా సేవ చేసేవారికి ఈ హృదయ రేఖల గురించి చెప్పాలి. మాతృప్రేమ, భార్య ప్రేమ, సోదర ప్రేమ, సోదరి ప్రేమ, భర్తను పూజించేవారికి ఈ రేఖ బాగా ఉండదు. అదేవిధంగా శని గురుస్థానం మధ్య బయలుదేరి బుధస్థానం చివరి దెబ్బల కింద బుధస్థానం చివరి దెబ్బల కింద వెలుసున్న ప్రేమ విషయము జయాపజయములను సూచించును. ఈ రేఖ అనేటువంటిది ఇక్కడి నుంచి ఇలా వస్తే బాగా రేఖ బాగుంటే బాగా గులాబీ రంగుతో బాగా స్పష్టంగా మరి మధ్య బాగా ఉండుంటే ప్రేమ బాగున్నట్టు. అదేవిధంగా జయాపజయాల గురించి అంటే బాగా ఏ పనిలైనా విజయం సాధిస్తారా లేదా అనేటువంటి జయాపజయాల గురించి రేఖ స్పష్టంగా వాస్తవంగా బాగుండాలంటే గురుస్థానం నుంచి బుధస్థానం కింద దాకా రావాలి. ప్రేమ కోసం మనిషి సాటి వ్యక్తిని ప్రేమించే గుణం ఉండాలంటే. అదేవిధంగా గురుస్థానంలో బయలుదేరి అంటే ఇది మధ్య గురు శని మధ్య హృదయరేఖ బయలుదేరితే చూడండి, గురు శని మధ్య గురుస్థానము శని స్థానం ఈ మధ్య నుంచి ఇది ఇక్కడి నుంచి హృదయరేఖ బయలుదేరి వస్తే ప్రేమ విషయాన్ని జయాపజయకుల గురించి చెప్పవచ్చు. అంటే ప్రేమ బాగుందని, జయాపజయాలు బాగుంటాయని ఈ 2000 మధ్య నుంచి అంటే ఇట్లా చూసుకోవాలి. హృదయరేఖ బయలుదేరి అంతేకాకుండా గురుస్థానంలో నుంచి బయలుదేరింది అనుకో. ఇప్పుడు ఈ రేఖ అనేటువంటిది గురువు శని మధ్య నుంచి బయలుదేరితే ప్రేమ విషయం అంటే పైనుంచి బయలుదేరింది అనుకో గురుస్థానం, ఇది గురుస్థానం నుంచి ఈ రేఖ బయలుదేరింది అనుకో ఆత్మరేఖ. మానసిక భావోద్రేకములు కామ విషయంలోనూ తెలిపావు. మానసికమైన భావోద్రేకముల నుంచి అతని కామ విషయాల గురించి గురుస్థానంలో నుండి బయలుదేరిన రేఖ తెలియజేస్తుంది. గురుస్థానం కింద బయలుదేరి గురుస్థానం కింద ఇది గురుస్థానంలో బయలుదేరితే కామ విషయాలు మానసిక భావోద్రేకముల గురించి తెలుపుద్ది. ఇదే గురుస్థానం, అదిగా గురుస్థానం కింద బయలుదేరింది అనుకో ఇది గురుస్థానం కింద అంటే ఇలా చూడండి కొంచెం ఈ మధ్య కింద గురుస్థానం కింద బయలుదేరింది అనుకో ఆత్మరేఖ. గురుస్థానం కింద బయలుదేరితే ఆ బయలుదేరి బుధస్థానం కింది వరకు వచ్చి వెళ్ళిన అసూయతో ప్రేమ విషయమునకు లోనుగుట, ప్రేమ విషయానికి గురుస్థానంలో బయలుదేరితే కామం అయ్యని చెప్పారు. గురుస్థానం కింద ఇది గురుస్థానం ఇంతవరకే అనుకో, ఇది కింద ఈ గురుస్థానం కింద బయలుదేరితే బుధస్థానం వరకు బయలుదేరితే బుధస్థానం నుండి కింద నుండి బుధస్థానం అంటే ఇది వరకు బయలుదేరితే అసూయతో ప్రేమ విషయమునకు లోనవుట, కష్టము తగిన సుఖము పొందుట కష్టము. అంటే అసూయ అనే భావం ఉన్నప్పుడు ప్రేమ విషయానికి అసూయ భావంతో ప్రేమ ఉండును. అంటే స్వచ్ఛమైన ప్రేమ ఉండదు. అలా గురుస్థానం కింద నుంచి పెడితే స్వచ్ఛమైన ప్రేమ ఉండదు. అతనికి అసూయతో కూడిన ప్రేమ అంటే అవతలోడు నా యొక్క ఇప్పుడు ఉదాహరణ నేను ఒక ప్రేమిస్తే నా ప్రేమించిన అవతలోడు తీసుకోబోతాడేమో ఉద్దేశంతో ప్రేమిస్తాడు. ఇతను మనస్ఫూర్తిగా ప్రేమించడం అనమాట. అంటే దాన్ని అసూయతో ప్రేమ, లేదా ఆ స్త్రీకి ఉన్నటువంటి లేకపోతే ఆ పురుషుడు ఉన్న ఆస్తి మీద కొనేసి ప్రేమిస్తుంటాడు. దాన్ని అసూయతో కూడిన ప్రేమ. కష్టము, తగిన సుఖం లేకపోవడం, కష్టాలు రావడం, అట్లాంటి అసూయతో కూడిన ప్రేమ ఉన్నవాడు తగిన సుఖం ఉండదు, తగిన సుఖం పొందడం కూడా కష్టము. కాబట్టి కష్టాలు పాలవుతుంటారు. కాబట్టి ఈ హృదయరేఖ అనేటువంటిది గురుస్థానం కింద బయలుదేరితే అంత మంచిది కాదు. అసూయతో కూడిన ప్రేమ ఉంటుంది. గురుస్థానం అదేవిధంగా గురు శనుల మధ్య బయలుదేరిన రేఖ వల్ల చాలా అనుకోవాలి. అంటే ఇందాక చెప్పాను గురు శనుల మధ్య ఇది గురు శని
ఈ గురు శనుల మధ్య చూడండి, గురు శనుల మధ్య చూడండి, గురు శనుల మధ్య ఈ రెండేళ్ళకి మధ్య అన్నమాట. ఈ రెండేళ్ళకి మధ్యలో గురు శనుల మధ్య ఇది అంటే ఇది ఈ రెండు శనుల మధ్య నుంచి ఇట్లా లెక్కేసుకుంటే ఈ రేఖ ఆడదాకుండా తెలుసు. గురు శనుల మధ్య కానీ రేఖ ఎవరికైతే ఆత్మరేఖ కానీ హృదయరేఖ ప్రేమరేఖ బయలుదేరితే చాలా అనుకూలము, ప్రేమ భావాలు ప్రదర్శించును. అదేవిధంగా గాలిలో మేడలు కట్టువారిగా మాత్రం ఉందరు. ప్రేమ భావాలు బాగా ఉన్నప్పటికీ గాలిలో మేడలు అంటే కళలు కంటూ నేను కోటీశ్వరుని అయిపోయాను, నేను విమానంలో తిరిగాను, నేను ఫ్లైట్ ఎక్కాను, కారులో తిరిగాను, నేను కోట్ల రూపాయలు వచ్చిపోయాను, ఇంట్లోనే కూర్చున్నా నాకు వచ్చిపడి అని గాలిలో మేడలు కట్టేవారికి ఈ యొక్క హృదయ రేఖ ఈ రెండు రేఖల నుండి బయలుదేరు. కష్టం చేసి కష్టపడి పైకి వచ్చే విధానం కన్నా ఏదో ఒక విధంగా లాటరీ ఏదో విధంగా జాగ్రత్త ద్వారా నేను వస్తాయి, నాకు కోట్లు వస్తాయి, ఆ కోట్లు వస్తే చెప్పుకొని బతుకుతూ ఉంటారు. అది గాలిలో మేడలు కట్టినట్టు అంటే. అదేవిధంగా ఈ హృదయ రేఖ అనేటువంటిది గురు శనుల మధ్య బయలుదేరి హృదయ రేఖ వంపుగా బుధస్థానం కింద అంతమైన మగతనముతో కామమునకు మగతనముతో కామం గలవారై ఉందరు, దయగలవారై ఉందరు. అంటే ఈ రేఖ అనేటువంటిది కొంచెం చక్కంగా లేకుండా చూడండి, ఈ రేఖ అనేది వంపుగా తిరగాలి. వంపులాగా ఎటా ఈ రెండు మధ్య బయలుదేరితే గురు శనుల మధ్య బయలుదేరి వంపుగా కనుంటే హృదయ రేఖ వంపుగా ఉన్న బుధస్థానం కింద అంతమైన మగతనముతో కామము గలవారైందరు. నేను పురుషుణ్ణి అనేటువంటి భావమతంలో కలుగుతున్నాను, నేను మగవాడిని అనేటువంటి కామంతో కూడిన కామము గలవారై దయగలవారై కూడా ఇందరు కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.